హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఈ రోజు నేను శ్రీలంకలోని రావణాసుడు కోటను అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అబ్బా అసలు సూపర్ ఉంటది వీడియో, మిస్ అవ్వకండి. లాస్ట్ వీడియో చూడకపోతే ఎవరైనా తప్పకుండా చూసి ఒక్కసారి రండి. లాస్ట్ వీడియోలో వేదా ట్రైబల్స్ ని వైల్డ్ హంటర్స్ అబ్బా వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే వచ్చాను. ప్లీజ్ చాలా కష్టపడి తీసాను, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో రావణాసుర కోటను మొత్తాన్ని మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. మనం ఎంట్రన్స్ గేట్కి వెళ్ళిపోయి టికెట్ ఎంత ఉంటుంది, మనకి ఇండియన్స్ కి ఎంత టికెట్ ఉంటుంది, లోకల్ పీపుల్స్ కి ఎంత టికెట్ ఉంటుంది, మొత్తం అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం నడుచుకుని పైకి వెళ్తుంటే ఇక్కడ రాసే చూడండి, రీఫ్రైన్ ఫ్రమ్ బాతింగ్ క్రొకోడైల్స్ గో అబౌట్ అని. లోపల క్రొకోడైల్స్ ఉంటాయంట. బాగుంది కదా, చిన్న కోనేరులాగా భలే ఏర్పాటు చేశారు. రావణ కాలం నాటిది, ఇప్పుడు కాదు ఇవన్నీ. లోపలికైతే వచ్చాం. అబ్బా టికెట్ కౌంటర్ అది జస్ట్ అక్కడే ఉంది. ఫారినర్స్ చూసారు ఎంతమంది ఉన్నారు, బీభత్సంగా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ బోర్డు ఉంది, అది చూడండి. కోతులను ఫోటోలు తీసుకుంటున్నారు. కోతుల్ని వాళ్ళు కనబడవు కదా సరిగ్గా. ఇదిగోండి, సమ్ ఆఫ్ ద యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దట్ క్యాన్ బి సీన్ అరౌండ్ ద సిగిరియా ప్రెమిసెస్. మనకి ఈ సిగిరియా సరౌండింగ్ లో ఈ ప్లాంట్స్, ఆ యానిమల్స్, ఆ బర్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కనిపిస్తాయంట. అది ఇంకా టికెట్ తీసేసుకున్నాం ఫస్ట్ వెళ్ళి. ఇది టికెట్ కౌంటర్, మ్యూజియం లోపల ఉంది. ఇదిగోండి సిగిరియా టికెట్ కౌంటర్. అడల్ట్స్ అయితే $35 అంట, చిల్డ్రన్స్ అయితే $20 అని మెన్షన్ చేశారు. టికెట్ తీసుకున్నప్పుడు మన ఇండియన్స్ కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది, అందుకని చెప్పి మన పాస్పోర్ట్ అయితే చెక్ చేస్తున్నారు. ఇదిగోండి టికెట్ కౌంటర్ లో ఉన్నాం. శ్రీలంకన్ కరెన్సీలో 11,880, $11,880 ఇద్దరికి కలిపి. మనకి టికెట్ ఏంటంటే పెర్ హెడ్ వచ్చేసి లోకల్ కరెన్సీలో $5,940, $5,940 లంకా కరెన్సీలో. అది మనకి ఇండియన్స్ కాబట్టి, లోకల్స్కి అయితే ఇంకా తక్కువ ఉంటుంది. అదే మీరు ఇండియన్స్ కాకుండా వేరే కంట్రీ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ $35 అంటే శ్రీలంకన్ కరెన్సీలో $10,395 ఉంటాయి. ఫారెన్ వాళ్ళకైతే, యూరోప్ కంట్రీస్ కానీ అటు నుంచి వచ్చే వాళ్ళకైతే అది ఆల్మోస్ట్ సగం మనకి సగం తగ్గించారు. అబ్బా బ్యాగ్ సగం పెట్టేసి వెళ్ళిపోదాం. పైకి మ్యూజియం దగ్గరకు వచ్చాను. వ్యూ ద రాక్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ అంటారు. 1894లో ఎలా ఉండేదని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి, మొత్తం పూర్వకాలం ఫొటోస్. ఇది 1895లో అలా ఉండేది. ఒక ఫోటో గ్యాలరీ లాగా ఏర్పాటు చేశారు మొత్తం. మీరు ఈ రాక్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడ వరకు స్టార్టింగ్ 21.7 అక్కడ వరకు ఒక రాక్, తర్వాత 8 మీటర్స్ లా ఉంది అదొక రాక్, తర్వాత 32.5 మీటర్స్ అదొక రాక్, లాస్ట్ 49.3 మీటర్స్ అదొక రాక్. అంటే అన్ని కలిపి అంత పెద్ద రాక్ నిర్మించారు అనుకుంటా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది చూడండి. అప్పుడు ఉపయోగించే మట్టి కొండలు చూసారు ఎలా ఉన్నాయో, ఎంత పెద్దది ఉందో కొండ. అలాగే ఏంటంటే మట్టి కొండలు, మట్టి మనకి ప్లేట్స్ లాగా మనం తినడానికి, అన్నం తినడానికి వాళ్ళకి ఉపయోగిస్తాం కదా, అవి మట్టి కొండలు. ఇక్కడ చూపించిందే ఇది. ఆ ఫోర్ట్ లో దొరికిన కొన్ని విగ్రహాలను అయితే ఇక్కడ తీసుకొచ్చి పక్కన ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. చూడండి అప్పుడు ఎలా ఉన్నాయో. మీరు అక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా మిస్ అవ్వకండి, ఒకసారి చూడండి. ఏంటంటే దీని హిస్టరీ ఏంటనేది మీకు తెలుస్తుంది. నార్మల్గా వచ్చాము కోట చూసుకుని వెళ్ళిపోదాం అంటే కుదరదు కదా. ఇవన్నీ చూస్తే దీని హిస్టరీ తెలుస్తుంది. చూడండి అప్పుడు యూజ్ చేసే బ్రిక్స్, మన ఇటుకలు. ఇదిగోండి, ఇది అసలైంది. అసలు రావణుడి కోట పైన ఎలా ఉంటుంది అనేది దానికి నిదర్శనం. ఇది ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం మనం నార్మల్గా వెళ్ళి చూస్తాం, ఇవన్నీ ఇలా పైనుంచి వ్యూ తెలియదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే మీకు టోటల్ వ్యూ తెలుస్తుంది. ఎక్కడ ఏముంది మొత్తం ఇక్కడ నుంచి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్స్ ఉండే లోకల్ టికెట్ ఆఫీస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మామూలుగా అయితే ఫారినర్స్ కి ఇక్కడ ఇవ్వాలి, కానీ ఇక్కడ ఇవ్వకుండా అక్కడ మ్యూజియం ఉంది కదా, మ్యూజియం లోపల అయితే ఇస్తున్నారు. వామో ఈరోజు చాలా మంది ఉన్నారు, వీకెండ్ గా సాటర్డే అవ్వడం వల్ల చాలా మంది ఉన్నారు. అలాగే ఇది ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 7:30కి, క్లోజింగ్ టైం వచ్చి ఈవినింగ్ 5:30కి క్లోజ్ అయిపోద్ది. అది ఈ లోపే మీరు ఎర్లీగా రావాలి, చాలా టైం పడుతుంది ఇక్కడ చూసుకోవడానికి.
దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ లోకల్ శ్రీలంక లోకల్ పీపుల్స్ కి ఎంత తెలుసా టికెట్? జస్ట్ 120 రూపీస్ అంట, 120 రూపాయలు మాత్రమే. మనకేమో దగ్గర దగ్గర 6,000. అదే ఇది ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ వచ్చిన వాళ్ళకి మాత్రం దగ్గర దగ్గర 10,300 అలా ఉంది. ఇందాక చెప్పా కదా, అది ఎంత వేరియేషన్ ఉందో చూసారా. లోపలికి వెళ్ళేటప్పుడు మన టికెట్ ఇక్కడ చూపించాలి. ఇదిగోండి, ఇదేమో ఫారెన్ టూరిస్టులది, ఇదేమో లోకల్ వాళ్ళది. వెళ్ళి అక్కడ మనం స్టాంప్ వేయించుకొని లోపలికి వెళ్ళాలి. ఇంకా మొదలెడదామా? ఇంక ఇది స్టార్టింగ్. స్టార్టింగ్ లో మ్యూజియం మీరు చూసిండి, ఇది గుర్తుంటది. దీని చుట్టూ ఇలాగ ఒక కొలం లాగా ఏర్పాటు చేశారు. ఇదిగోండి అదే ఇది. మనకి దీని చుట్టూ ఉంటది, ఈ కోట చుట్టూ. ఆల్మోస్ట్ అంటే కోట బ్యాక్ సైడ్ ఉండదు కానీ ఎండింగ్ వరకు ఉంటది. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ చూసారా లోకల్ ఇక్కడ పీపుల్స్, వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ కింద వస్తారు, వాళ్ళకి ఒక గైడ్ ఉంటారు, దాని గురించి మొత్తం చెప్తారు. వీళ్ళంతా స్టూడెంట్స్, స్కూల్ అనుకుంటా. అలాగే ఫారినర్స్ కూడా ఒక గ్రూప్ కింద వచ్చినప్పుడు వాళ్ళ గైడ్ దీని గురించి, ఈ కోట గురించి హిస్టరీ మొత్తం వాళ్ళు చెప్తారు. అలాగా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక వాటర్ గార్డెన్ ఉంది. దాని మీద మెన్షన్ చేశారు వాటర్ గార్డెన్ అని. ఇంకా వాటర్ గార్డెన్ అంటే ఏముంది, అప్పుడు చెట్లు పెంచేవాళ్ళు అనుకుంటా, వాటర్ వదిలేవాళ్ళేమో. మొత్తం అది ఈ ఇటుకల మీద కూడా నడవద్దు అని చెప్పి బోర్డ్స్ పెట్టారు, నడవకూడదంట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇలాంటి కొలంలు కోట పైన ఉంటాయి, కింద కూడా ఉంటాయి. కొన్ని ఏంటంటే ఏమో రాజుగారు రాణిగారు స్నానాలు చేయడానికి అవుతాయి, లేదు అంటే ఇక్కడ నివసించే ప్రజలు, ఇక్కడ జీవించే సైనికులు వాళ్ళు ఉంటారు కదా అప్పటి వాళ్ళు నీళ్లు తాగడానికి గైనా స్నానాలకైనా సంథింగ్ దేనికైనా యూజ్ చేసే కొలంలు అవుతాయి ఇవన్నీ. ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు, ఏది కనిపిస్తే అది తీసుకుంటారు. అందరూ చూడండి ఎలా ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడి నుంచి ఫోటో దిగితే ఎగ్జాక్ట్ గా అదిగోండి వెనకున్న ఫోటో అనేది క్లియర్ గా పడుతుంది. ఇది మంచి ఫోటో పాయింట్. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోటో దిగడం మాత్రం మిస్ అవ్వరు, ఎందుకంటే ఇక్కడి నుంచి కోట బాగా కనిపిస్తుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగడం మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంది. నేను కూడా కొన్ని దిగిపోయాయి, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి, మన ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంచెం ఫాలో అవ్వండి మచ్చా, కొంచెం సపోర్ట్ చేయండి. దాంట్లో కూడా మంచి మంచి రీల్స్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న రావణాసుడు కోట అంట, శ్రీలంకలో ఉంటదంట, రామాయణం అవన్నీ అని అప్పుడు ఎప్పుడో చదువుకున్నా. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నా మామ, మీరు కూడా చూడండి, మీకు కూడా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఎలా వెళ్తుందో ఇది. ఓమో, మీరు ఇక్కడ చూస్తున్నది బ్యాక్ సైడ్, దీన్ని ఆక్టోపోనల్ పాండ్ అంటారంట. పాండ్ అంటే కొలను, ఆక్టోపోనల్ అంటే ఏమో నాకు తెలియదు దాని మీనింగ్. అక్కడ మెన్షన్ చేశారు. అంటే ఇదే అక్కడక్కడ చాలా మీకు ఆల్రెడీ దీని టోటల్ వ్యూ చూపించా కదా, అక్కడ ఇలాంటి కొలనులు ఉంటాయి. ఆ కొలనులు అంతే, ఇంక అన్నీ ఏంటంటే మనకి వాటర్కి కానీ స్నానాలకు కానీ, రాణులు స్నానాలు చేయడానికి, ఇక్కడ సైనికులు వాళ్ళు యూజ్ చేసుకోవడానికి వాటర్, అలాంటి కొలనులు ఏర్పాటు చేస్తారు కదా. ప్రతి కోటలకు వెళ్ళినప్పుడు ఇలాంటి కొలనులు చాలా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా కొన్ని కొలనులు అయితే ఏర్పాటు చేశారు అప్పట్లోనే. అది మరి ఎండ దంచి కొడుతుంది, ఎండ బాగుంది. కానీ ఫారినర్స్ ఎంతమంది ఉన్నారు బాబోయ్, బీభత్సం. ఫారినర్స్ చాలా మంది వచ్చారు. అలాగే ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల లోకల్ పీపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు. శ్రీలంక వాళ్ళు స్కూళ్ళు కాలేజీల నుంచి తీసుకొచ్చారు, ఎందుకంటే లోకల్ హిస్టరీ తెలియడం కోసం స్కూళ్ళు కాలేజీలు ఏదో ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఈ రోజు అయితే ఇక్కడ తీసుకొచ్చారు, చాలా మంది ఉన్నారు. అలాగే ఈ ఫోర్ట్ అనేది మీకు సండే హాలిడే, గుర్తుపెట్టుకోండి. సండే హాలిడే ఉంది ఇక్కడ, సండే ఓపెన్ ఉండదు, మండే టు సాటర్డే ఓపెన్ అంతే. అది షోమి. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఏనుగు కనిపిస్తుంది కదా, అండ్ ఓ బఫలో. ఇలా క్లోజ్ చేస్తే బఫలో, ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇటువైపు ఎలిఫెంట్ ఏనుగు కనిపిస్తుంది. ఓకే, ఓ లాక్, ఓ మై గాడ్, నైస్. ఓకే, లాకర్స్ చూడండి ఎలా ఉన్నాయి దీనికి, బాగుంది కదా. ఓ, ఇది ఇలా క్లోజ్ చేసుకొని ఓపెన్ చేయాలి, మళ్ళీ మామూలుగా రాదు. గుడ్. హౌ మచ్ కాస్ట్? 8,000 rupees. 8,000 rupees లంకా కరెన్సీ. ఓ నైస్.
బాగుంది. 8,000 అంటే లోకల్ కరెన్సీలో. మీకు కావాలంటే తీసుకోండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇది గిఫ్ట్ పర్పస్ అయితే భలే ఉంది. అలాగే మీకు ఇక్కడ ఎలిఫెంట్ కూడా ఉంది చూడండి. అది లాక్ ఎలా తీశారు. ఓకే ఓకే, పైదే ఫస్ట్ అలా ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇది ఎలిఫెంట్ది. ఇదైతే 6,000 అంట. దీనికన్నా అదే బాగుంది, చాలా బాగుంది అది. ఇక్కడ పక్కన ఇమేజ్ కేవ్ అంట. దానికి సంబంధించిన హిస్టరీ ఒక్కసారి ఇక్కడ ఉంచండి. ఇది ఏంటంటే ఒక గుహకి ఇల్లులా ఏర్పాటు చేసుకుంటారు కదా, అలా ఏర్పాటు చేసి ఉందంతే. అది దీనికి ఇమేజ్ కేవ్ అని చెప్పి నేమ్ పెట్టి దానికి సంబంధించిన హిస్టరీ అంతా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసారా, బౌద్ధులు కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. వెళ్ళే దారి కూడా చూసారు ఇప్పుడు ఎలా ఉందో. 2 కొండల మధ్యలో చిన్న మధ్యలో స్టెప్స్ అయితే ఏర్పాటు చేశారు. నమస్కారం. పైకి ఆల్మోస్ట్ అంట మనకి 1,200 మెట్లు ఉంటాయంట పైకి ఎక్కడానికి. మనం కింద నుంచి 1,200 మెట్లు ఎక్కుంటూ వెళ్తే పైకి, అప్పుడు పైన ఉన్న రాజ్యాన్ని చూడాలి. అది హార్డ్ ట్రిక్ అంటే హార్డ్ ట్రిక్ ఏం కాదు, కానీ స్టెప్స్ ఉంటాయి అంతే. నార్మల్గా కొంచెం టైం తీసుకుపోయినా సరే పైకి వెళ్ళిపోవచ్చు. వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయండి కన్ఫర్మ్గా. మనం ఇప్పుడు పైకి వెళ్ళేది ఏంటంటే బౌల్డర్ ఆర్చ్ నెంబర్ 1 అని పిలుస్తారంట. అక్కడైతే మెన్షన్ చేశారు. భలే ఉంది కదా. ఇవే మాత్రం 2 కొండల మధ్యలో స్టెప్స్ ఏర్పాటు చేశారు. అది నాండింగ్ పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా మంది గైడ్స్ కూడా ఉంటారు. మీకు కావాలంటే ఊరిని ఒక గైడ్ నార్మల్గా అడిగాను. ఇక్కడ బ్రిక్స్ అవి ఉన్నాయి కదా, ఇలా ఏర్పాటు చేశారు కదా స్టెప్స్ కింద. ఓల్డ్యా లేదంటే మళ్ళీ మధ్యలో కన్స్ట్రక్షన్ చేస్తారు కదా అప్పుడప్పుడు, అలా ఏం చేశారా అంటే ఏముండదు. ఆల్మోస్ట్ 1300 ఓల్డ్ ఇదంతా. అప్పటిది ఇప్పుడు ఏం కాదు అంటే 1300 అంటే 1300 సంవత్సరాల క్రితం నాటి అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన హిస్టరీ అనేది చెప్తా, పైకి వెళ్ళి చెప్తా. 30 అడుగుల రావణాసుడు చరిత్ర తెలుసుకోవాలంటే కొంచెంసేపు వెయిట్ చేయాలి. పైకి వెళ్దానా అండి. మీరు కింద మ్యాప్లో మీకు చూపించినప్పుడు ఎలా అంటే లేయర్స్ కింద ఉంది చూసారా. ఇదొక లేయరు, ఆ రెడ్ కలర్ది ఒక లేయరు, పైది ఒక లేయరు, అలాగా 3-4 లేయర్స్ కింద ఉంది మొత్తం కోట అంతా. అలా పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది ఇదంతా. కొండ పైకి ఎక్కాలి. పైకి వెళ్ళాలని చూసారా ఎంత రష్గా ఉందో. సాటర్డే రావడం మామూలుగా లేదు అసలు. బీభత్సంగా ఉన్నారు క్రౌడ్. ఎందుకంటే టుమారో సండే హాలిడే, మళ్ళీ మండేనే. అబ్బా స్టెప్స్ పైకి వచ్చాం. అబ్బా చిన్న స్టెప్స్, పెద్దవి కూడా కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా, అదిగోని అక్కడి నుంచి వచ్చు. ఏమైనా లోపల డ్యామేజ్ చేశారా మీకు సంఖ్యలే ఇంకా మామూలుగా ఉండదని చెప్తున్నారు. ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు. అలసిపోయారు పాపం, ఎండ దంచి కొడుతుంది, నడవలేక అలాగా చెట్టు కింద వాలిపోయారు. ఇదిగోండి ఇటువైపు వస్తే అద్దరిపోయే వ్యూ చూసారా. అటువైపు ఇటువైపు సింహం కాళ్ళు ఉంటాయి చూసారా, గోర్లు. అది అసలు అదిరిపోయే వ్యూ ఇదే. మరి ఇక్కడి నుంచి ఎదుగో పైకి చూడండి ఒక్కసారి ఎలా ఉందో. అది ఇంకా మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా ఉంది. 2 వైపులా సింహం కాళ్ళు, మధ్యలో ద్వారం, ఒక సింహ ద్వారంలా ఉంది కదా మొత్తం. బా నాండి ఇంకా అసలు సినిమా ఉంది ముందు ఉంది. అలాగా దీన్ని లైన్స్ రాక్ అని పిలుస్తారు. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. అసలైన రావణాసుడు కోట పైనే మొత్తం ఇది. నాన్న ఇంకా పైకి వెళ్ళిపోయి మొత్తం చూపిస్తారండి. చూడండి సింహం గోళ్ళు ఎలా ఉన్నాయో. చెక్కారబ్బా, చెయ్యడం గ్రేట్ అబ్బా. అసలు నిజంగా చేయడం చాలా గ్రేట్. సేమ్ అటువైపు ఎలా ఉంది ఇటువైపు కూడా అంతే. మధ్యలో సింహద్వారం మామూలుగా ఉండదు పైకి వెళ్తే.
ఆల్మోస్ట్ వచ్చేసాం. 80% వచ్చేసాం. ఇంకో 20% మహా అయితే అంతే. ఈ ఫోర్ట్ పై నుంచి ఒక్కసారి వ్యూ చూడండి. మొత్తం అడవులే అబ్బా. అటవీ ప్రాంతం, కొండ అంతే. చూడడానికి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. పైకి ఎక్కేటప్పుడు పక్కన చూసారా స్టెప్స్ లాగా ఎలా ఉన్నాయో? ఈ కోటలో తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మీకు ఎదురుగా కనిపించే ఫోర్టే పిదురంగల ఫోర్ట్ అని పిలుస్తారు. అక్కడి నుంచి ఈ ఫోర్ట్ వ్యూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఓ మై గాడ్, ఎలా అయితే చేరుకున్నాం మనం పైకి. నో డ్రోన్ జోన్. డ్రోన్ ఎగరేయొద్దని చెప్పి బోర్డు పెట్టారు అక్కడ. ఎగరేయకూడదంట, ఫైన్ వేసేస్తారు మామూలుగా ఉన్నది. మరి అది ఎండ దంచి కొడుతుంది. అందరూ చెట్టు కిందకి వెళ్ళిపోయారు. ఒక్కసారి చూడండి, మీకు టోటల్ వ్యూ మీకు ఒక్కసారి ఎలా ఉంటుంది పైనుంచి. అసలు దీని కన్స్ట్రక్షన్ ఏంటి అనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. అది చూసిన తర్వాత మీకు దీని గురించి మొత్తం మాట్లాడుకుందాం. ఫైనల్లీ ఇప్పుడు నేను శ్రీలంకలోని రావణాసురు కోట, సిగిరియా ఫోర్ట్ అంటారు, అలాగే లైన్స్ రాక్ అంటారు. ఇది ఎక్కడైతే ఉన్నాను, మన భారతదేశ చరిత్రలోనే రామాయణం అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. మన రామాయణంలో అతి ముఖ్యమైనది ఒకటి ఈ శ్రీలంకలోని ఈ రావణాసుడు కోట. దీని గురించి మాట్లాడుకుందాం. నాకు చిన్నప్పటి నుంచి నిజంగా రామాయణం, రాముడు, రావణాసుడు ఎలా ఉంటారు, ఏంటి, అసలు ఎక్కడ జరుగుతాయి అన్నీ చిన్నప్పుడు మనం స్కూల్లో నుంచి చెప్తూ ఉంటారు కదా, తెలుసుకోవాలని చెప్పి చాలా కోరుకునేది. ఎన్నాళ్ళకైతే నా కళ నెరవేరింది. ఇప్పుడు నేను ఉన్నది రావణాసుడు కోట మీద. అది రావణాసుడు గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం, మీకు చెప్తాను. రావణాసుడి అసలు పేరు దశగ్రీవ. రావణాసుడు శివుడికి పరమ భక్తుడు. అసలు శివుడు రావణుడు అని చెప్పి పేరు పెట్టారని చెప్పి చరిత్ర. నేనైతే తెలుసుకొని అయితే చెప్తున్నాను. ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్. అది చరిత్ర ప్రకారం రావణాసుడు 10 తలలతో 30 అడుగుల ఎత్తు ఉంటాడంట. ఇది ఆయన ప్యాలెస్, రావణ ప్యాలెస్. ఇది ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ నుంచి రాజ్యాన్ని అయితే పరిపాలించేవాళ్ళు. రావణకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికీ జీవిస్తున్నారంట. వాళ్ళు చాలా మంది ఏంటంటే హంటర్స్ కిందను, ఫార్మర్స్ కిందను ఇప్పటికీ జీవిస్తున్నారని చెప్పి చరిత్ర. అలాగే రావణాసుడిని అసలు విషయం ఏంటంటే, చాలా మంది శ్రీలంకన్ పీపుల్స్ అంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే చాలా మంది చెప్పేది ఏంటంటే అసలు రావణాసుకు సంబంధించిన ఆనవాళ్ళు ఇదేమీ లేదు, సముద్రంలో మునిగిపోయినాయి అని చెప్తారు. అదొక మాట. అసలు రావణుడికి దీనికి సంబంధమే లేదని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే రావణాసుడు బాడీ ఎక్కడుందని చెప్పి చరిత్ర ఏంటంటే, మనకి క్యాండీ నుంచి 73 కిలోమీటర్స్ దూరంలో నువారేలి ఆ సరౌండింగ్లో ఫారెస్ట్లో 8000 ఫీట్ హైట్ ఉన్న రగ్లా కేవ్ అనే ఒక గుహలో ఉందని చెప్పి నగాకుల్ పీపుల్, అంటే నగాకుల్ ట్రైబ్స్ ఉంటారు కదా, ఇక్కడ చాలా మంది జాతులు అలా ఉంటారు. అలాగే నగాకుల్ పీపుల్ వాళ్ళైతే నమ్ముతారంట అక్కడ ఉందని చెప్పి. అంటే అది చరిత్రలే, అది ఎంతవరకు నిజమనేది ఎవరికి తెలియదు కానీ చరిత్ర ప్రకారం అది. అలాగే రావణాసుడికి 3 భార్యలు. అలాగే సీతమ్మని శ్రీలంకకు తీసుకొచ్చినప్పుడు సీతమ్మని అయితే అశోక వాటికలో అయితే సీతమ్మని ఒక చెట్టు కింద దాచారు. అక్కడ ఉంటుంది సీతమ్మ. అయితే అదేంటంటే నెక్స్ట్ నేను అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆంజనేయ స్వామి మొట్టమొదటిగా వచ్చి సీతమ్మని కలిసిన ప్రదేశం అది అశోక వాటిక అనేది. అది నువారేలి అనే ప్రదేశంలో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నేను ఈ శ్రీలంక సిరీస్లో అది కూడా మీకు తప్పకుండా చూపిస్తాను. ఈ శ్రీలంక సిరీస్లో ఏంటంటే రావణునికి సంబంధించిన, రామాయణం సంబంధించిన చాలా మంచి విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ప్లీజ్ మీరు చూడండి. అలాగే మీ పిల్లలకు కూడా తెలియజెప్పండి రావణాసుడు కోట ఎక్కడ ఉంది, ఎలా ఉందని చెప్పి. చాలామంది మనం పుస్తకాల్లో చదవడమే కానీ డైరెక్ట్గా ఇప్పుడు చూడం కదా. ఇదిగో నా వెనక కనిపించేది రావణాసుడు కోట, రావణాసుర ప్యాలెస్. ఇది చాలా పెద్ద ప్యాలెస్ అబ్బా, మామూలుగా ఉండదు. అప్పుడు ఏంటంటే పుష్పక విమానాలు ఉండే కదా, పుష్పక విమానాల మీద వచ్చి ల్యాండ్ అయ్యి ఇక్కడ ఉండేవాళ్ళు. అలాగే మనకి ఎదురుగా పిదురంగల రాక్ అని కనిపిస్తుంది. అదేంటంటే సిస్టర్స్ రాక్ అంటారంట దాన్ని. అంటే వీళ్ళు కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది రాజుగారి ప్యాలెస్, ఒకటి రాణిగారి ప్యాలెస్ అలా ఉంటుంది కదా, అలాగే ఒక్కొక్క రాక్ మీద చిన్న చిన్న ప్యాలెస్ లాగా ఏర్పాటు చేసుకుని ఉండేవాళ్ళంట. ఇది చాలా పెద్ద ప్యాలెస్ అబ్బా, మామూలు కాదు. రావణాసుడు అంటే మామూలు విషయమా? 10 తలల రావణాసుడు గట్టిగానే కట్టుకున్నాడు. చాలా పెద్దది ఉంది, ఇది మామూలుగా లేదు అసలు. అది దీని గురించి అయితే మంచి విషయాలు తెలుసుకున్నారనుకున్నాను. మంచిగా అయితే చెప్పాను మీకు అన్నీ.
అది ఇంకా మీకు ఏమైనా ఈ కోటకు సంబంధించిన విషయాలు తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరంటే తెలుసుకుంటారు. ఓకేనా ఇంకా మొత్తం చూద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా మీకు బోర్డు, ఇదంతా వెస్టర్న్ ప్యాలెస్ అంట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్యాలెస్ ఏమీ లేదు ఎందుకంటే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నాటి జరిగింది ఇదంతా. అసలైన టాప్ వ్యూ ఇది. అసలైన టాప్ వ్యూలో కూర్చొని మాట్లాడుతున్నా. అంటే అసలు టాప్ లో ఉందంటే సార్ గారి ప్యాలెస్ ఇదే, ఇక్కడే అవుతుంది. ఎందుకంటే హైట్లో ఉంది కదా, హైట్లో మొత్తం చూడాలి కదా. మొత్తం చూడండి చుట్టుపక్కల ఎంత బాగుందో. ఇంత అద్భుతాలను చూడాలంటే టాప్లోనే పెట్టుకుంటారు కాబట్టి ఆ ప్యాలెస్లోనే మనం కూర్చున్నాం. అది సార్, సారీ సార్, ఏమనుకోకండి సార్, మీ ప్యాలెస్లోకి వచ్చేసి కూర్చున్నాం, మేము మాట్లాడుతున్నాం. సారీ. మొత్తం ఆ చివరి వరకు, అదిగోండి ఆ చివరి వరకు అలా ఉంది. మనకు అక్కడ మ్యాప్ కూడా ఉంది, పైన ఎలా ఉంటుందని చెప్పి అక్కడ మ్యాప్ ఏర్పాటు చేశారు. అది కూడా చూపిస్తారండి ఒకసారి. మీరు అప్పుడు కట్టడాలు చూస్తే గనక ఇది చూడండి, ఇవి ఇటుకు రాయిలాగే ఉన్నాయి కానీ ఇటుకు రాళ్ళు ఏం కాదు, బట్ అటువంటి లాగే ఉన్నాయి. ఇది చూడండి, మామూలు మనకి పాలరాద్ది ఎలా ఉంటది సేమ్ అలాగే ఉన్నాయి. పెద్ద పెద్ద రాయిలు, అబ్బా పాలరాయిల్లా ఉన్నాయి కానీ పాలరాయిలు కాదనుకుంటా, బట్ అలాగే ఉన్నాయి. మీకు ఇక్కడ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ అంటే అదిగోండి అక్కడ టాప్ లో ఉన్నారు చూసారా, అది ఏ. అది ఏంటంటే ఏ అనేది మీకు వ్యూ టువర్డ్స్ వెస్టర్న్ పనోరమా అంట. ఇటు సైడ్ ఏమో అదే ఏ, వ్యూ టువర్డ్స్ ఈస్టర్న్ పనోరమా సేమ్ అది. ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం ఈ రావణాసుడు ప్యాలెస్ టాప్ వ్యూ ఇదంతా. ఇది కూడా ఒక కొలను, పైనుంచి చూస్తే గనక మీకు టాప్ వ్యూలో ఒకటి చూపించా కనుక ఇది కూడా ఒక కొలను. అది అటువైపు కూడా ఉంది. ఇది వే పైకి ప్యాలెస్కి వెళ్ళే దారి. ఎంత పైకి వెళ్ళకొచ్చావు ఎడాగు? కింద కనిపించేది ఏంటిది అనుకుంటున్నారు? రాజుగారు కొలను ఏర్పాటు చేసుకున్నారు, స్విమ్మింగ్ పూల్, 3 భార్యలు. మరి మామూలుగా ఉండదు విషయం. మంచి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకున్నారు, చాలా పెద్దది. ఇక్కడ పైకి ఎక్కడానికి 2 దారులు ఉన్నాయి అనుకుంటున్నారా? ఇదేమో పాతకాలం నాటి అసలైన దారి. వర్షం వచ్చినప్పుడు జారిపోతుంది, కన్ఫామ్ గా జారిపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న మెట్లు ఉన్నాయి, పెద్దవి కూడా లేవు. అందుకని ఇలాంటిది ఇనపదైతే ఏర్పాటు చేశారు. చూసారా కోట ఎలా ఉందో మొత్తం. అది మరి ఆంజనేయ స్వామి అడ్డామని దీనికి నిదర్శనం ఇది, మరి మామూలుగా ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్స్ అవి చూసారా ఎలా ఉన్నాయో, ఎలా 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 స్టెప్స్ కింద ఉన్నట్టుంది. ఏంటో మరి అసలు అప్పుడు దీన్ని ఎలా వాడేవాళ్ళు, ఎలా ఉపయోగించలేమో గానీ చాలా అప్పట్లోనే మామూలు డిజైన్ కాదు ఇది. ఒక ప్యాలెస్ ఒక డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారు. రాజుగారు అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు ఈ గుడిసెలోకి వచ్చి నివసించేవాళ్ళంట. ఊరికినేరా బాబు, సరదాగా ఇక్కడ ఏదో వర్క్ ఇది ఏంటంటే ఈ కోట కొంచెం శుభ్రం చేయడానికి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కట్టుకున్నారు చిన్న గుడిసెని. ఏం రాజ్యం రా బాబు, తిరగడానికి ఒక పూట పట్టేటట్టుంది సార్. మామూలు విషయం కాదు, మామూలు రాజ్యాన్ని ఏర్పాటు చేయలేదు ఈ ప్లేస్లో మాత్రం. త్రోన్ అంట మరి, నాకు తెలిసి సీటు. రాజుగారు రాణి గారులు ఇక్కడ కూర్చొని శ్రీలంక అందాలను చూసేవాళ్ళు. కిందకి దిగినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటది, జాగ్రత్తగా చూసుకుందే కానీ. చూసారు అలా ఉందో, జారిపోతాయి ఊరికి. ఇదిగోండి ఇది ఎక్కేటప్పుడు చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్స్ లాగా ఎలా ఉన్నాయి చూడండి. ఇది చూసారా, ఇలా ఇలా స్టెప్స్ లా ఉన్నాయి. ఇవి అంటే వీళ్ళు అరేంజ్ చేసిన స్టెప్స్ కానీ ఇవి చూడండి అసలు ఏంటో మరి. ఇది కూడా ఎలాగా ఏదో కట్ చేసినట్టు దాన్ని అలా ఉంది చూడండి. అంటే వాటర్ ఫ్లో, ఇప్పుడు ఆల్రెడీ పైనుంచి వాటర్ వస్తుంది చూసారు, ఆ వాటర్ ఫ్లో ఎలా రావడానికి అనుకుంటా. ఓ మై గాడ్, అసలు ఏంటిది, ఎంత తెలివిగా ఏర్పాటు చేసింది అసలు ఈ ప్యాలెస్.
మనం కోట అంతా చూసుకొని కిందకు వచ్చేటప్పుడు చూడండి, అక్కడ పైకి దారి ఉంది. ఏంటంటే ఈ కేవ్ కి సంబంధించిన పెయింటింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ పైన ఉంటాయంట. అందుకని ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి. అటువైపు చూడాలనుకుంటే పైకి ఎక్కాలి, లేదు అవసరం లేదనుకుంటే కిందకి వెళ్ళిపోవచ్చు. అబ్బా పైకి నడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా రౌండ్ రౌండ్ గా ఉంది. వచ్చేసాం. బాబ్బా లోపల అసలు అప్సరసల బొమ్మలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూసారా. ఎన్నో శతాబ్దాల కాలం నాటి ఒరిజినల్ పెయింటింగ్స్. అబ్బా అవి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. బా నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది చూసిన తర్వాత. ఇంత అద్భుతంగా చేశారు, సూపర్ అసలు. నాన్న ఇంకా కిందకి వెళ్ళిపోదాం. కేవ్ చూసారు ఎలా ఉందో. కోబ్రా కేవ్ రెండింటి నుంచి ఒక యాంగిల్ కనిపిస్తుంది. దీన్ని కోబ్రా హుడ్ కేవ్ అంటారు. చూశారు కదా వీడియో. ఈ రావణాసుడు కోట గురించి అయితే మంచి విషయాలు అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అది చాలా కష్టపడి ఎక్స్ప్లోర్ చేస్తున్నా అబ్బా. శ్రీలంకని మాత్రం మంచి మంచి ప్లేస్, రావడమే చాలా కష్టం, వాసిపోతుంది. మీరు కనుక ఈ సిగిరియా దగ్గర రావాలంటే మీకు క్యాండీ నుంచి డైరెక్ట్గా సిగిరియాకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సిగిరియాలో చాలా హోటల్స్ ఉన్నాయి. అగోడాలో కానీ booking.comలో కానీ బుక్ చేసుకోండి, వచ్చేయండి, పెద్ద ప్రాబ్లం లేదు. అలాగే దారిలో డంబులా అని చెప్పే ఊర్లో కూడా చాలా మంచి హోటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా స్టే చేయొచ్చు. నియర్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అక్కడి నుంచి డంబులా నుంచి, అంతే. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఈజీగానే వచ్చేయచ్చు. మంచిగా ఎంజాయ్ చేయండి. శ్రీలంక ట్రిప్ను తక్కువ బడ్జెట్లో అయితే కంప్లీట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ శ్రీలంక బ్లాగ్స్ చాలా వస్తాయి. మన రామాయణానికి సంబంధించిన చాలా విషయాలు అయితే ఈ శ్రీలంక ట్రిప్లో అయితే తెలుసుకున్నాను, మీకు కూడా చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి తెలుసుగా, ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. మీకు ఎలా అనిపించిందని చెప్తే. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లా మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ ఎక్కడి నుంచి, శ్రీలంకలోని రావణాసుడు కోట నుండి. బాయ్ బాయ్.